ఆ బేబీకి ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా? ఏముండదండి, ఇట్స్ సేఫ్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇంతకంటే సౌండ్ తక్కువ ఇస్తాం. ఇప్పుడు నేను మాట్లాడేది అరౌండ్ 65 డెసిబుల్స్ అంటారు. ఓకే. మేము ఇచ్చే సౌండ్ 40 డెసిబుల్స్. 40 డెసిబుల్స్ అంటే మీకు వాచ్ లో సెకండ్స్ ముళ్ళు ఉంటుంది కదా, టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ 40-45 డెసిబుల్స్ ఉంటుంది. ఆ సౌండ్ ఇచ్చి బాబు వింటున్నాడా లేదా అని పుట్టిన వెంటనే టెస్ట్ చేయగలం. ఒకవేళ వినట్లేదు అనుకోండి, ఫెయిల్ అని వస్తుంది. పాస్ ఫెయిల్ క్రైటీరియా. ఫెయిల్ అని వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాతనో 10 డేస్ తర్వాతనో తీసుకెళ్ళి కంప్లీట్గా టెస్ట్ చేయించుకోవాలి. లేదు పాస్ అని వచ్చింది అనుకోండి, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో పుట్టిన వెంటనే టెస్టులు చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు, ఎంత ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు, చెప్పి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా చూసుకోవచ్చు. వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలో అప్ కూడా చేయాలి కదేమో కదా? ఎస్, వన్స్ ట్రీట్మెంట్ అయింది అని అంటే ఇంకా కంప్లీట్గా ఆల్మోస్ట్ లైక్ నార్మల్గా ఉంటుంది. ఎంగేజ్లో చేసినట్లయితే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి అని అంటే బిఫోర్ సర్జరీ ఇది. వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పాను. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మనం కంటిన్యూస్గా వాడుతున్నామంటే దానికంటూ కొన్ని సర్వీసెస్ ఉంటాయి. సేమ్ లైక్ మనం ఒక కార్ తీసుకున్నాం అనుకో, అవును, సర్వీసింగ్ చేయిస్తాం కదా రెగ్యులర్ గా. వన్స్ ఇన్ లైక్ 10,000 కిలోమీటర్లు తిరగగానే వెళ్ళి సర్వీసింగ్ చేయించుకోవాలి. సిమిలర్గా మనం లోపల ఎలక్ట్రికల్ కరెంట్ ఇస్తున్నాము, ఆ కరెంటు నర్వ్స్ కి కరెక్ట్ గా రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. మరి ప్రతిసారి తీసి బయటికి చూడలేము, మనం తీయాల్సిన అవసరం లేదు. మనం బయట నుండే ఒక డివైస్ తో కనెక్ట్ చేసి ల్యాప్టాప్ నుండి మనం చూస్తాము లోపల ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, సౌండ్ ఎలా ఇస్తుంది, సౌండ్ ఇచ్చిన దానికి పిల్లాడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎంత క్లారిటీగా వింటున్నారు అనేది మనం మానిటర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ 6 months వెళ్ళి అది చెక్ చేసుకొని క్లారిటీగా వింటున్నాడా లేదా అని చూసుకుంటున్నట్లయితే ఏమవుతుంది అని అంటే ఆ క్లారిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, డివైస్ ఫంక్షనింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒకసారి వేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ మెషిన్ యూజువల్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ థింగ్ అండి. మనం చూసుకునే ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఏ డివైస్ తీసుకుంటున్నాం. కొన్ని డివైజెస్ కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ లైక్ ఏం చెప్తామంటే వారంటీ 10 years అంటాము, బట్ డిజైన్ ఫర్ లైఫ్ టైం అంటాం. అంటే దాదాపుగా లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఇంప్లాంట్, కాక్లియర్ ఇంప్లాంట్ వచ్చేసి దాదాపుగా 1979లో వచ్చిందండి. మల్టీ ఛానల్ కాక్లియర్ ఇంప్లాంట్ 1979. నాకు తెలిసి ఇలాంటి ఫోన్లు లేవు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏం లేవు. సో 1979లో ఇంప్లాంట్ ఏదైతే జరిగిందో అప్పటి వాళ్ళు ఈ రోజు కూడా వాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో 79 to 2024 అంటే దాదాపుగా ఆల్మోస్ట్ లైక్ 45 years డ్యూరేషన్. సో 45 years డ్యూరేషన్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఏం కాలేదు, ఏం కాకుండా. సో అప్పుడున్న డివైస్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పటి నుండి ఉన్న డివైస్ నాకు తెలిసి ఇంకో అనదర్ 60-70 years ఉంటుంది. సో ఒక మనిషి లైఫ్ టైం దాదాపుగా ఇప్పుడున్న 63 to 65 years. సో దాదాపుగా లైఫ్ టైంకి ఉంటుంది. మరి ఈ కాస్ట్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా? డివైస్లు మనం సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది అంటున్నారు మీరు, ఏమన్నా కాస్ట్ వేరియేషన్స్ అనేది ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి, బ్రాండ్ని బట్టి ఆ ప్రైస్ వేరియేషన్. ఇప్పుడు మనం ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదే స్మార్ట్ ఫోన్ మనకు 2,000 కూడా దొరుకుతుంది. సో 2,000 నుండి 2 లక్షల వరకు ఆ డివైస్ వేరియేషన్స్ ఎలా విధంగా ఆ ఫోన్లలో వేరియేషన్ ఉంటుందో ఈవెన్ కాక్లియర్ ఇంప్లాంట్స్లో కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది. సర్జరీ చాలా కాస్ట్లీయా? సర్జరీ అనేది ఎక్విప్మెంట్, డివైస్ ఎక్కువ కాస్ట్, కానీ సర్జరీ అనేది చాలా సింపుల్ అండి, పెద్ద కాంప్లికేటెడ్ కాదు, చాలా సింపుల్ సర్జరీ. ఈరోజు ఈవినింగ్ అడ్మిట్ అయినట్లయితే హాస్పిటల్లో, రేపు తెల్లారి సర్జరీ చేస్తారు, ఎల్లుండి ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారు. ఓన్లీ 24 hours హాస్పిటల్లో ఉండేది వాళ్ళు. సో చాలా మైనర్ సర్జరీ, సింపుల్ సర్జరీ. కాకపోతే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ప్లస్ మేజర్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైస్ దగ్గర చూసుకొని అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లము ఒక సైడ్ ఉండొచ్చు, కొంతమందికి 2 వైపులా కూడా ఉండొచ్చు కదా? అవునండి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు? మరి జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు సడన్ గా ఏమైనా పక్క నుండి ఏమైనా వాయిస్ వచ్చింది అనుకో, నేను తిరిగి చూస్తాను. అవును. సో ఎందుకంటే నా 2 చెవులు ఫంక్షనింగ్ అని నార్మల్ గా ఉంది కాబట్టి. సో ఒకటే చెవికి ఆపరేషన్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఒక చెవి విన్నట్లయితే ఏమవుతుందంటే, ఎట్నుండి సౌండ్ ఇట్నుండి వినిపించిన, ఇట్నుండి ఏమైనా సౌండ్ వచ్చి నేను ఇటే తిరిగి చూస్తాను. ఓహో. సో ఎందుకంటే నేను ఇటువైపే వింటాను కాబట్టి. రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక చెవితోనే వింటున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనం 1-to-1 కమ్యూనికేషన్ ప్రాబ్లం కాదు, ఒక 10 మందిలో కూర్చున్నామనంటే అది ప్రాబ్లం ఉంటుంది. ఆర్ మనం రోడ్ మీదకి వెళ్ళి నాయిస్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక చెవితో ఉంటే అంత క్లారిటీగా ఉండదు. అదే 2 చెవులతో అనుకోండి, క్లారిటీ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సింపుల్గా ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, 2 చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక పాట వినండి, లేదు ఒకటి తీసేసి పాట వినండి, మీ క్లారిటీ డిఫరెన్స్ తెలిసిపోద్ది. క్లారిటీగా కంఫర్టబుల్గా వినాలి అని అనుకుంటే 2 చెవులు ఆల్వేస్ బెటర్. సో హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ 2 చెవులకు ఉంటేనే క్లారిటీ బాగుంటుంది. ఓకే. సో అగైన్ పేషెంట్ డీటెయిల్స్ చూసుకొని, మెడికల్ కండిషన్స్ చూసి,
ఒక చెవికి బాగుంటుందా 2 చెవులకు బాగుంటుందా అనేది డిసైడ్ చేస్తారు. ఫైన్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ నంబర్ డిస్ప్లే చేస్తాము, ఎవరికైనా అవసరం ఉందంటే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. షూర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.